మనం ఎంతసేపు ఎవరిని భుజాన్ని ఎత్తుకుని మోద్దాం, ఎవరిని పదకీలో మోద్దాం, ఎవరిని కుర్చీలో కూర్చోబెడదాం అని ఆలోచించడానికైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు పుట్టింది, పెరిగింది, జీవిస్తున్నది. మనం ఎందుకు అధికారంలోకి రాలేం? మనకున్నటువంటి సత్తాతో, మనకున్నటువంటి శక్తితో, మనకున్నటువంటి అధిక జన బలంతో మనమే పాలకులుగా ఎందుకు కాలేము అన్నది ఒకసారిగా ఆలోచించండి. ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమంటున్నాను, విశ్లేషించి చూడమని అంటున్నాను. కేవలం 10% ఉన్నవారు 2 కుటుంబాల మధ్య అధికారం కోసం యుద్ధం సిద్ధమని రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెడుతూ వాళ్ళందరినీ కూడా మాయ మాటలతో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నంలో మేము ఇది చేశాం, అది చేశామని చెయ్యనటువంటి మాటల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రేపు మీరు ఒక తెలుగుదేశం